హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మటన్ కీమా మెంతికూర కర్రీ వండానండి. ఎలా చేశానో మీరు చూసేయండి. మటన్ కీమా ఒక 300 రూపాయలు తీసుకున్నానండి. మెంతికూర ఒక 20 రూపీస్ అండి. బాగా లేత కూర అనమాట. అంటే లేత కూరలో చేదు ఉండదన్నమాట. ముందుగా ఆయిల్ వేసుకుని దాంట్లో మెంతికూర బాగా కట్ చేసి కడిగిన తర్వాత వేసేసి బాగా మగ్గనిచ్చేయాలండి ఆయిల్లో. అది మగ్గినాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటా, అల్లం, వెల్లుల్లి వేసేసి మిక్సీ పట్టించేసానండి. అది వేసేసాను. వేసేసి అది బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మటను వేసేసి బాగా మగ్గనిచ్చేయాలండి. ఇదిగోండి మటన్ కూడా వేసేసాను. మటన్ వేసేసి బాగా ఈ మిశ్రమంలో మగ్గనిచ్చేయాలి. మగ్గనిచ్చేసిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. ఇలా గరిటతో కలిపేసుకుంటే చక్కగా అన్న మసాలాతో కలిసిపోతుంది. ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవాలి. అది బాగా మసాలాలో వేగిన తర్వాత కారం వేసేసుకున్నాను. ఈ మటన్ కీమా కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మటన్ కీమాతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి. గరం మసాలా వేసేసాను. మటన్ కీమా ఫ్రై చేసుకోవచ్చు, కర్రీస్ చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో వాటర్ కూడా పోయవసరం లేదు. ఎందుకంటే ఉల్లిపాయలు వచ్చిన వాటర్, టమాటాలు వచ్చిన వాటర్ తోటే సరిపోతుంది. ఇది కొంచెం మాంసం ముదురుగా ఉన్నదని ఒక 10 విజిల్స్ దాకా రానిచ్చారండి. ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.